నా మీద ఏమేస్తారు మట్టి అమ్మాను నేను. ఎవరైనా ఒక్కరు అనిపించండి కూడా అన్ని కాన్స్టిట్యూన్సీ ఉండరు. నేను ఒకటే సిద్ధాంతం, ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకుంటే తవ్వుకోండి, దాని మీద రూపాయిస్తే గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేను ఈరోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు లేదు. వేసవికాలం ప్రభుత్వం చెరువులు తవ్వమంటా ఉంది, ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు, దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు వేస్తారు నా మీద? ఒక అమ్మకేమో పుట్టారు, ఎవరన్నా మీరు రుజువు చేసి మాట్లాడండి, మీరు నా కోసం రుజువు చేసి మాట్లాడండి. ఎవరైనా ఒక్కడు నేను ఒక లారీ మట్టి తోలానంటే ఉరి తీసుకుంటారు. ఇక్కడ నా కొడుకు ఎవరైనా డబ్బు తీసుకున్నానంటే రాజకీయం వదిలేస్తా. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు వాళ్ళు ముట్టుకోవాలి. మళ్ళీ నేను వచ్చాక పనిచేస్తాను. నువ్వు ఇవాళ సెకండ్ సెమిస్టర్ నేను ఓపెన్ చేస్తే అది ఆపేరు 5 సంవత్సరాలు. అది మళ్ళీ నేను వచ్చేంత నారాయణ గారు క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ 70,000 చెరువు వచ్చి నెలలో వచ్చి సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎలాంటి స్థానంలో ఉన్నానంటే నేను వెళ్తే ఆయన చాలా బాగా చూస్తున్నాను. వేరే పార్టీ నేను కూడా ఇక్కడ అదే చూస్తున్నాను. నేను జనసేన పార్టీ నాయకుని కాదు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నన్ను అవమానించాలను, నన్ను దెబ్బకొట్టాలని చూస్తే అది కూటమికే దెబ్బ తప్ప నాకేం కాదు. పర్సనల్గా కూడా తెలియజేస్తా ఉన్నాను. నా మీద ఏంటి మీ గోల ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి. నేను ఎవరు వేస్తానో దోస్తేనా, ఎక్కడైనా సెటిల్మెంట్ చేశానా, ఎవరైనా ఆర్థిక సంస్థల దగ్గర వెళ్ళానా? నేను అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాను. మీరు చెప్పండి, ఎవరైనా ఇక్కడ చాలా మంది విలేజ్ నుంచి వచ్చారు, సార్ మా ఊళ్ళో మట్టి దోపిడీ చేశారండి, అది మీకు డబ్బులు ఇచ్చారని చెప్పండి, ఇక్కడే ఊరు తీసుకుంటానండి. చెత్త ఛానల్లో రాసి నేను కూడా పెడతాను. లేకపోతే నా బతికేట కూడా తెలుస్తాను. నేను ఒక్కొక్కరు ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా చెప్తాను. నేను కూడా మంచిగా ఉన్నాను. చాలా రోజులు ఇష్టానుసారం మాట్లాడతాం. స్వేచ్ఛ ఇచ్చారు కదా, మీ ఇష్టానుసారం రాయడం. ఎక్కడ ఎమ్మెల్యే తప్పు చేశారా? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? చెప్పండి. ఏమీ లేదు. ఎవడో డబ్బులు ఇస్తాడు, ఓ పోరం మీద నాకు డబ్బులు ఇస్తాడు, ఇంకో పోరం మీద నాకు వేస్తాడు. కానీ మా జీవితాలే ఉంటాయి, మా జీవితాలే ఉంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజలు దాని చేస్తే నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏ రోజు 50 కోట్ల చూసే సంతకం చేయించా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు నా గురించి. ఎందుకు మీరు అడగండి, దెబ్బలాడి నాతో. మీకు డైరెక్ట్ గా దమ్ముంటే నాతో దెబ్బలాడండి. నేను ఎవరి కుటుంబం జోలికి వెళ్ళా. నా కుటుంబం జోలికి వస్తే నా కొడుకుని నేను కూడా చాలా సమయం నిద్రలేని రాత్రులు గడిపాను చాలాసార్లు. ఒకరోజు టీవీలో స్టోరీ వస్తే రోజంతా నిద్రపడ్డదు. మేము పాపం చేసాం మేము. అదే మీ పిల్లల గురించో అదే మీ ఇళ్ళ గురించి రాస్తే మీరు పడుకుంటారు. ఏళ్ళలో ఆలోచన చేయండి ఒకసారి, మారండి. మేము మనుషులమే. రాజకీయాల మాత్రాన మేము ఎవరం కాదు. కష్టపడి సంపాదించి వ్యాపారం చేసి 60 సంవత్సరాల వయసు వరకు సంపాదించే డబ్బంతా పోగొట్టాను. ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారం రాస్తూ ఉన్నారు. ఎవడో మాట్లాడతాడు, ఎదవ పనికి మళ్ళీ ఎవడో చెప్తాడు, పోరమో ఎవడో చెప్తాడు, చెప్పింది రాసేస్తారు. మీరు ఏ ఆధారం ఉంది మీ దగ్గర? ఏ విలేజ్లో అయినా సరే ఆ విలేజ్కి సంబంధించిన బట్టి మీకు తోలుకోండి అందరూ కలిసి. ఇప్పుడు కూడా చెప్తాను మళ్ళీ, దీంట్లో ఎవరైనా సందేహం లేదు. ఏ విలేజ్ ఆ విలేజ్ వాడుకోండి. మట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, మీ గ్రామాలకు వాడుకోండి. నాకు ఏ పార్టీ అయినా ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, నేను పార్టీకి సంబంధం లేదు. నేను కూటమి ఎమ్మెల్యేగా ఉంటా 5 సంవత్సరాలు. మీరు నన్ను రెచ్చగొట్టినారే ఉంటా, మీరు రెచ్చగొట్టకపోయినారే ఉంటా. నాకు అందరూ ఓటు వేశారు. అన్ని పార్టీలలో సమానం, ప్రజలతో సమానం. మీ వృత్తులు ఏదైనా ఉండొచ్చు, మిమ్మల్ని అంతా గౌరవిస్తా. మీరు నా మీద లేనిపోయి పొడితే కార్యక్రమిస్తే అంతే స్పీడ్ ఏదే ఉండదు. మన దగ్గర దానికి అదే ఉండదు. మీరు చేసిందే మళ్ళీ నేను కూడా చేస్తాను. పెద్ద టైం పడుతుంది. అది ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాను కదా అన్ని చదువుకుని ఇంట్లో కూర్చోవడం అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే మేము మనసు ఉన్నారా ఏంటి? మా మనసు ఉండదా ఏంటి? డబ్బు పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకుని కష్టపడితే కదా కడుపు అన్నం పెడితే తప్పు కానీ ఏది పెడతారు రాస్తారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకసారి. మేము కూడా అదే ఇదే రీతిలో ఒక ఛానల్ పెడతా, షార్ట్ టైంలో పెడతా. నేను అందరి గురించి రాస్తా. దీంట్లో నేను తప్పు చేసినా కూడా నాకు వేయండి, మీరు ఇబ్బంది లేదు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ బాధ ఏంటి మీకు?
మీకు అసలు ఏం బాధ చెప్పండి. నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఏ నాయకుడైనా ఇబ్బంది పెట్టానా? ఏ పార్టీ అయినా ఇబ్బంది పెట్టానా? ఆఖరి వైసీపీ అయినా ఇబ్బంది పెట్టానా? నా మానాన్ని నేను అభివృద్ధి చెందడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా, అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నా. అదే చెప్తాను. 3 సంవత్సరాలు నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తా. దీంట్లో ఎలాంటి అనుభవం లేదు, ఎవరు ఆపలేదు. ఈ అభివృద్ధి నాకు దొంగ లేదు. ఇప్పుడు శ్రీనివాస గారి గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన గడిచిన 2 సంవత్సరాల్లో ఏఎంపీ అయితే జనరల్ గా సంవత్సరానికి ఒక 50 లక్షలు 60 లక్షలు